హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా పచ్చిమిరకాయలు అలాగే ఉప్పు వేసుకుని వాటిని మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. తర్వాత కొబ్బరి తురుముని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ కూడా తీసుకుని ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయని కూడా తురుముకుని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా అర్థమయ్యేలా అయితే ఒక మామిడికాయకి 2 కొబ్బరి చెక్కలు సరిపోతాయి. ఇప్పుడు తాలింపు కోసం శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వీటన్నిటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, అలాగే మామిడికాయ తురుము, అలాగే పచ్చిమిరకాయల పేస్ట్ని వీటన్నిటినీ కూడా ఒక దాంట్లో వేసుకుని అన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగిలిన అన్ని తాలింపు సరుకుల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఈ పేస్ట్ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.